వెల్కమ్ టు న్యూటివి తెలుగు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న 500 రూపాయల కరెన్సీ నోట్లను వచ్చే ఏడాది మార్చి నాటికి దశల వారీగా రద్దు చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ఓ యూట్యూబ్ ఛానల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కు చెందిన ఫ్యాక్ట్ చెక్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రూపాయల నోట్ల చలామణిని 2026 మార్చి నాటికి పూర్తిగా నిలిపివేయనుందంటూ ఓ యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రజల్లో కొంత ఆందోళనకు దారితీయడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై దృష్టి సారించింది. సదరు ప్రచారం పూర్తిగా నిరాధారమైనదని, ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ఈ నకిలీ ప్రచారంపై ప్రజలను అప్రమత్తం చేస్తూ పిఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆర్బీఐ అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. 500 నోట్ల రూపాయలు నిలుపుదల కావు, అవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి అని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇలాంటి నిరాధారమైన తప్పుదోవ పట్టించే వార్తలను ప్రజలు నమ్మవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఏదైనా వార్తను నమ్మే ముందు గానీ, ఇతరులకు షేర్ చేసే ముందు గానీ దాని యథార్థతను అధికారిక వర్గాల ద్వారా ధృవీకరించుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. ఆర్బీఐ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఇలాంటి వదంతులను విశ్వసించవద్దని, అనవసరమైన ఆందోళనకు గురి కావద్దని హితవు పలికింది.